గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం డిమాండ్ చేసింది. సంఘ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లిలో ఎన్నికల సంఘం చీఫ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు చిల్లి గవ్వ కూడా చెల్లించలేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పాలై ఎంతో మంది సర్పంచ్ దగ్గర అధికారికంగా 39 మంది ఆత్మహత్య చేసుకోగా అనాధికారికంగా 40 మంది మొత్తం కలిసి 79 మంది ఆత్మహత్య చేసుకుని గత కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు సీతక్క గారు అయితేనేది, దుద్దుల శ్రీధర్ బాబు రెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు అయితేనేది అనేక సార్లు అసెంబ్లీలో చర్చలు పెట్టారు. మరి ఈనాడు మీ సమస్యలు రాగానే మేము వెంటనే పరిష్కరిస్తామని 4 నెలలు అవుతుంది. రాగానే మేము వెంటనే మరి ప్రభుత్వానికి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి రావడం జరిగింది. అదేవిధంగా గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిని రావడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పంచాయతీరాజ్ సెక్రటరీ కూడా కలిసి మా బాధలు అంటే ఇమీడియట్గా మీకు స్పందిస్తున్నాం, మీకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్ని కూడా త్వరలో మార్చి లోపల రిలీజ్ చేస్తామన్నారు. అలాంటిది మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, మళ్ళీ నోటిఫికేషన్కి వస్తున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన లేదు. ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు రాకున్నా కానీ మా గ్రామాలు, మా పల్లెలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆకాంక్షతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం కూడా సరైన సమయంలో నిధులు విడుదల చేయక సర్పంచులను నానా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భంలో మరి మార్పు రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం కూడా మరి దాదాపు 6 నెలలు కావస్తున్నది. 6 నెలలైనా కూడా ఇంకా కూడా మా బిల్లులు చెల్లించకపోవడము చాలా దురదృష్టకరము. కానీ అట్లనే పోటీవాడి కూడా డబ్బులు ఖర్చులు పెట్టి అభివృద్ధి పనులు చేసినాం. ఆ చేసిన పనుల బిల్లు దాదాపు ఇప్పటికి 4 ఏళ్ళు సర్పంచ్ల కాల పరిమితి అయిపోయి 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతున్నా కానీ ఈ ప్రభుత్వం సర్పంచ్ల బిల్లులపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ మా సర్పంచులు అక్కడ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతోని కొంతమంది కుటుంబాలు కూడా చిన్న భిన్నమవుతున్నాయి. ఆ విధంగా మేము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ గ్రామ పంచాయతీ మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామంటారు. మా బిల్లులు అట్లనే ఉన్నాయి, మాకు ఇవ్వలేదు. ఇప్పటికీ 4 నెలల సంది కూడా ఎటువంటి గ్రామ పంచాయతీలకు రూపాయి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కానీ అది చూసినాక కూడా ఈ ప్రజల నుంచి గ్రామాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరుగుతుందని ప్రభుత్వాలకు కూడా గ్రహిస్తలేదు.